ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీకు ఒకవేళ యూజ్ కాకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ 18 ఇయర్స్ ఏజ్ ఎవరైతే దాటి ఉన్న వాళ్ళో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఫ్యూచర్లో బాగా యూజ్ అవ్వచ్చేమో ఈ వీడియో. నా తరపు నుంచి మీ జాబ్ గురించి నేను హెల్ప్ చేస్తున్నాను. సో మీ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయండి. చాలా వరకు వాళ్ళకి యూజ్ అవుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జీ దుర్గా. అయితే చాలామంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ అయితే చాలామంది ఎగ్జామ్ రాశారు. ఫిజికల్ గురించి అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇంకొంతమంది ఏంటంటే కొత్త వాళ్ళు, ఈ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే 2025లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా 2026లో 2025లో నోటిఫికేషన్ ఎప్పుడు రావడం జరుగుతుంది, ఆన్లైన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. మనకైతే ఒక పీడిఎఫ్ అయితే రావడం జరిగిందండి అఫీషియల్గా. ఆ పీడిఎఫ్ని బేస్ చేసుకుని వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మన పీడిఎఫ్ చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి, వాటి ఆన్లైన్స్ ఎప్పటి నుంచి జరుగుతాయి అండ్ సిబిటీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ లిస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మెయిన్ కాబట్టిగా సో ఆ డేట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి. సో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏంటంటే మేలో ఉన్నామంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో మధ్యలో ఒక 4 months అయితే మనకి గ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ గ్యాప్లో మనకి నోటిఫికేషన్ ఎంత రిలీజ్ అవుతుంది అండ్ పోస్టులు ఎన్ని పోస్టులు రిలీజ్ అవుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పోస్టులు, తెలంగాణకి ఎన్ని పోస్టులు, కర్ణాటకకి ఎన్ని పోస్టులు అని చెప్పేసి వాడు ఈ గ్యాప్లో మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి మొదట ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ జాబ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామ్ అండి, తర్వాత ఫిజికల్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది. కేవలం ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి. అది కూడా 160 మార్కులకు ఉంటుంది. ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ మీరు ఫిట్ అయ్యారా, మీరు క్వాలిఫై అయ్యారా, ఇంకా మళ్ళీ మీరు మెయిన్స్ ఎగ్జాము, నెక్స్ట్ తర్వాత ఫిజికల్ అయిన తర్వాత, మెడికల్ అయిన తర్వాత మీకు అలాంటి ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. మీరు స్టార్టింగ్లోనే బాగా చాలా కాన్ఫిడెన్స్గా బాగా నేర్చుకుని బాగా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మన స్టేట్ కానిస్టేబుల్ కానీ, స్టేట్ ఎస్ఐ కానీ అండ్ నెక్స్ట్ వేరే జాబులు చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. బట్ మనకి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మాత్రం ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది, ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక మనకి అందరికీ కూడా ది బెస్ట్ గుడ్ లక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ అండి, ఈ రోజుల్లో ఇలాంటి ఒక ఎగ్జామ్ ఉందంటే చాలా గ్రేటు. సో ఎవరైనా చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అనుకుంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కోచింగ్ సెంటర్కి వెళ్దాము అని అలాంటి ఆలోచనలు అయితే ఏం పెట్టుకోవద్దు. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇంటర్ చదువుతున్నారా అయినా ప్రిపేర్ అవ్వండి, డిగ్రీ చదువుతున్నారా అయినా సరే ప్రిపేర్ అవ్వండి. సో పెద్ద విచిత్రం ఏం కాదు. రోజుకి ఒక 1 hour, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫిజికల్ గురించి అడుగుతారా, మీకు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టిగా ముందు ఎగ్జామ్ మీద కాన్ఫిడెన్స్ పెట్టండి. అండ్ ఫిజికల్ అంటారా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్కి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, 5 km రన్నింగ్ ఎన్ని నిమిషాల్లో కొట్టాలి, మీకు చెస్ట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న విషయం నేను ప్రతిదీ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ముందు ఎగ్జామ్ కాబట్టిగా ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎగ్జామ్ మీద పెట్టండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ కూడా కంప్లీట్ చేయడం చాలా వరకు ఈజీయే. దానికి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ 2024, 25 నోటిఫికేషన్ రీసెంట్గా ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అండ్ మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ నాకు కూడా చాలామంది పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు అండ్ యూట్యూబ్లో కూడా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. బ్రదర్ రిజల్ట్స్ కట్ ఆఫ్ ఎంత వస్తుంది, దాని గురించి ఆలోచించకంటే ముందు మీరు ఏంటంటే ఫిజికల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 2025 నోటిఫికేషన్ సంబంధించి కూడా పోస్టులు అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ కట్ ఆఫ్ మీరు అనుకుంటున్నారు, నేను ఒక వీడియో చేసిన కట్ ఆఫ్ అన్న మీరు కట్ ఆఫ్ చాలా కొంచెం ఎక్కువ చెప్పారు, 80 చెప్పారు, 85 చెప్పారు, 75 చెప్పారు అని అడగడం అయితే జరిగింది. నేను చెప్పిన కట్ ఆఫ్ కంటే ఒక 5 marks ఇంకా తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే 90% అయితే ఉన్నాయి బ్రదర్. సో మీరు ఆ సేఫ్ జోన్లో మీకు వచ్చిన కీ బట్టి చూసుకున్నట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నారనుకుంటే ఫిజికల్కి కళ్ళు మూసుకొని ప్రిపేర్ అయిపోండి అండ్ చెస్ట్ని బాగా ఇంప్రూవ్ చేయండి. అండ్ మెయిన్ హైట్ అండి,
170 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ సెంటీమీటర్స్ హైట్ చూసుకొని చెస్ట్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఫిజికల్కి అయితే ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇప్పుడు ఎండాకాలం అనేది తగ్గిపోతుంది కాబట్టిగా నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం, చలికాలం కాబట్టిగా మీకు రన్నింగ్ కూడా నెక్స్ట్ మంత్ జూలైలో ఉండే జూన్, జూలై, ఆగస్టులో పెట్టే అవకాశాలు అయితే మ్యాక్సిమం 90 to 95% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ ఇయర్లోనే మీ నోటిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి బోర్డు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం మీరు ఈ ఇయర్లోనే కంప్లీట్ చేసేసి ఈ ఇయర్లోనే రిక్రూట్మెంట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నా తరపు నుంచి మళ్ళీ మరొకసారి ఆల్ ద బెస్ట్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పక్కాగా జాబ్ కొట్టాలి అని అనుకుంటే ఈ వీడియో మాత్రం లైక్ చేయండి బ్రదర్. కాబట్టి అందరికీ నా తరపు నుంచి కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్. అండ్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి 2026లో మీకు ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఏమో ఎవరి టాలెంట్ ఎవరికి ఎలా ఉందో తెలియదు, మీకు ఎప్పుడు జాబ్ రాసిపెట్టి ఉందో తెలియదు. నన్ను అడిగితే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది 18 to 19, 20 ఇయర్స్ ఏజ్ లోపు కొట్టేస్తే మనం 20 ఇయర్స్ సర్వీస్ చేసుకొని ఈజీగా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ మనం ఏదైనా బిజినెస్ కానీ, ఏదైనా జాబ్ కానీ, లేదా లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోవచ్చని నా అభిప్రాయం. సో ఏజ్ ఉన్నప్పుడే అందరూ వినియోగించుకోండి. కాబట్టి అందరికీ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ రాసి ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి మళ్ళీ మరొకసారి ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. డైలీ 1 hour, ఏమీ లేదు, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. అంటే ఏం లేదు బ్రదర్, ఇంగ్లీష్ ఏంటంటే గ్రామర్ అనేది మీరు ఎప్పుడైనా మీరు ఏ ఎగ్జామ్ కావనే, ఈ ఎస్ఎస్సి జీడీ అవనే, కానిస్టేబుల్ అవనే, స్టేటస్ అవనే, సెంటర్ ఎస్ అవనే, ఆర్పిఎఫ్ అవనే, ఆర్ఆర్బి అవనే, ఎన్టీపీసీ అవనే, సిజిఆర్ఎల్ అవనే, సిపిఓ అవనే, ఇలాంటి ఏ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. నేను చేసిన తప్పు మీరు చెయ్యవద్దని నేను ముందుగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టైం ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా ఆల్ ద బెస్ట్. అండ్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.